వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మనం రీసెంట్గా ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ గురించి మన ఛానల్లో ప్రమోట్ చేయలేదు, చాలా గ్యాప్ వచ్చింది. అయితే చాలామంది ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్, మంచి ఫామ్ ల్యాండ్స్ ఉంటే చెప్పమని చాలామంది అడుగుతున్నారు. అందుకే నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకి కనిగిరి దగ్గరికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కనిగిరి సరౌండింగ్లోనే మనకి ఎక్కువగా ఎర్రచందనం 100% సూటబుల్ ల్యాండ్స్ ఉన్నాయి. అయితే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ డెవలప్ చేయటం కాదు, కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. అంటే కంపెనీ చెప్పింది చెప్పినట్లు 100% చేయాలి. అలాంటి కంపెనీని ఎన్నుకోవాలి. అలాగే కనిగిరి సరౌండింగ్లో ల్యాండ్ ఉన్నప్పటికీ ఈ ల్యాండ్ అనేది 100% ఎర్రచందనానికి సూటబుల్ అవ్వాలి. అలా సాయిల్ టెస్ట్ చేసి ఏ కంపెనీ అయితే చెప్పింది చెప్పినట్లు చేస్తుందో అలాంటి కంపెనీ డెవలప్ చేస్తున్న ఫామ్ ల్యాండ్కి మనం రావటం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ చాలామంది డెవలప్ చేశారు, కానీ ఓన్లీ 10 కంపెనీలు మాత్రమే మార్కెట్లో నిలబడటం అంటే వాళ్ళు కేర్ తీసుకుని పెంచుతున్నారు. అలా కేర్ తీసుకుని ఎర్రచందనం పెంచే కంపెనీల్లో మనకి బెస్ట్ కంపెనీ టాప్ 10 కాదు, టాప్ 3 కంపెనీల్లో ఉంది ఈ కంపెనీ. అలాంటి కంపెనీకి మనం రావటం జరిగింది. అయితే ఆ కంపెనీ ఏంటంటే సుదీనా ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అయితే ఈ కంపెనీకి సంబంధించిన సీనియర్ డైరెక్టర్ ఏకనాథ్ గారు మనతో ఉన్నారు. కంపెనీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కంపెనీలో ఉన్న మనకి ఏకనాథ్ గారిని అడిగి మన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం. ముందుగా ఏంటంటే జనరల్గా డౌట్స్ ఏంటంటే ఎర్రచందనం అనేది పెంచడానికి పర్మిషన్ లేదు, కటింగ్ చేసుకోవటానికి పర్మిషన్ లేదు, అమ్మటానికి పర్మిషన్ లేదు, ఇలాంటి అపోహలు అయితే ఉన్నాయి మనకి. చాలామంది ఎన్ఆర్ఐస్ కానీ అవుట్ సైడ్ మనకి వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కానీ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ కొందామని ఇక్కడికి ఎవరికైనా ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే అసలు పర్మిషనే లేదని చెప్పడం వల్ల చాలామంది కొనుక్కోలేకపోయారు, అలాగే చాలా నష్టపోయారు. స్టార్టింగ్లో చాలా తక్కువ రేటు ఉండేది, ఈరోజు అయితే రేట్లు బాగా పెరిగినాయి, రీసేల్ కూడా చేసుకునే పొజిషన్కి వచ్చింది. కాబట్టి మనం ఏకనాథ్ గారిని అడుగుదాం. సార్, ఇక్కడ ఎర్రచందనం పెంచకూడదు, కటింగ్ చేయకూడదు, ఎక్స్పోర్ట్ చేయకూడదు అంటున్నారు కదా, దీనికి ఏం చెప్తారు మీరు? ఇదంతా కూడా ప్రజెంట్ లీగలైజ్డ్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకునేవన్నీ కూడా అపోహలండి. 2014లో ఎర్రచందనం అనేది ప్రైవేట్ ల్యాండ్లో పెట్టుకోవచ్చని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మనకి డాక్యుమెంటేషన్లో మనం కొనుక్కున్న ల్యాండ్లో ఎన్ని చెట్లు పెరుగుతున్నాయి అనేది కూడా లీగల్గా డాక్యుమెంటేషన్లో వస్తుంది. అక్కడ ఇబ్బంది ఏమీ లేదు. ఒక 6 నెలల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెంచుకుని ఎలా కటింగ్ చేసుకుని ఎవరికి అమ్ముకోవాలి, ఎవరెవరికి అమ్ముకోవచ్చు అనేది కూడా లీగల్గా కూడా క్లియరెన్స్ ఇచ్చిందండి. కాబట్టి ఎర్రచందనం అనేది ఈ రోజున ఇన్వెస్ట్మెంట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. లీగలైజ్ అయింది కాబట్టి ఎక్కువ కస్టమర్స్ వచ్చి ఈ ఎర్రచందనం మీదే పెట్టుబడి పెట్టడం జరిగింది. కాబట్టి అంతా కూడా లీగల్గా ఉంది కాబట్టి ఎక్కడ కూడా కస్టమర్కి ప్రాబ్లం లేదండి ప్రజెంట్. అదేండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ పెంచుకోవటానికి, కటింగ్ చేసుకోవటానికి, ఎవరికైనా సేల్ చేసుకోవటానికి ఫుల్ పర్మిషన్ ఎవరైతే పెంచుతారో వాళ్ళకే ఇచ్చిందంట. ఇది చాలా గుడ్ న్యూస్ అండి. సుదీనా ఆగ్రో ఫార్మ్స్ టాప్ 3లో ఎందుకు ఉంది మనం చెప్పక్కర్లేదు, వాళ్ళ చెట్లే సమాధానం చెప్తాయండి. మీరు సైట్కి వస్తే ప్రతి చెట్టు కూడా ఎంత ఆరోగ్యంగా పెరిగింది అనేది మీకు అర్థమవుతుంది. అయితే సార్ చెప్పండి సార్, ఈ కంపెనీ మనకి స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది, అసలు ఈ ఫామ్ ల్యాండ్స్ డెవలప్ చేయటం మొదలుపెట్టి ఎన్ని రోజులైంది, ఇప్పుడు ఎన్ని వెంచర్లు డెవలప్ చేశారు? యాక్చువల్గా మా కంపెనీ వచ్చేసి సుదీనా ఆగ్రో ఫార్మ్స్ అనే కంపెనీ వచ్చి 2017లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సార్. మేమేంటంటే ఏ కస్టమర్ వచ్చినా కానీ, ఏ పర్సన్ వచ్చినా కానీ 100 ఎకరాల్లో మా చైర్మన్ నారాయణ రెడ్డి గారు ఈ కనిగిరి ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది. మేము ఈ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లోకి 3.5 ఇయర్ క్రితం వచ్చామండి. ఇది 3.5 ఇయర్ వెంచరు, దాదిరెడ్డిపల్లి. హైలైట్ పాయింట్ ఏంటంటే మాది లోకల్ కంపెనీ, కస్టమర్కి 100% భరోసా ఇచ్చే కంపెనీ అని సగర్వంగా మేము చెప్పగలము. దానికి ఉదాహరణే ఈరోజు మనం 3.5 సంవత్సరాల వెంచర్లో నుంచున్నాము. దానికి ఉదాహరణ ఈ చెట్లన్నీ కూడా. రెండోది ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే 15 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ కదా, మరి అప్పటి వరకు ఎక్కడ వెయిట్ చేయాలని కస్టమర్స్ కూడా చాలా ఆలోచనలు, అనుమానాలు ఉన్నాయి. అలాంటిది ఏమీ లేదండి. ఈరోజు మీకు చాలా క్లియర్గా చెప్తాను నేను. ఇది ఒక 3.5 సంవత్సరాల క్రితము 25 సెంట్లు 1210 గజాలు 6.5 లక్షకే అమ్మేమండి మేము. ఈ రోజున ఎవరన్నా కొత్త కస్టమర్ వచ్చి దీంట్లో నాకు ప్లాట్ కావాలి అని అంటే
పాత కస్టమరు 15-16 లక్షలు చెప్తున్నాడు. అంటే 3.5 సంవత్సరాలకే అంటే ఆయన పెట్టిన పెట్టుబడి డబల్ అయిందండి. అది ల్యాండ్ కాదు, ఎర్రచందనం చెట్లు అందంగా పెంచడం ప్లస్ ఇక్కడ గ్రోత్ బాగా రావడం వల్ల 100% ఆ రేట్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ కొనుక్కున్న కస్టమర్ ఏంటంటే చెట్లు బాగా పెరిగినాయి కాబట్టి నేను అమ్మటానికి సిద్ధంగా లేను, నేను ఎందుకంటే మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టాను కాబట్టి ఈ కంపెనీ మీద నాకు ఈ చెట్లు చూసిన తర్వాత పూర్తి నమ్మకం వచ్చింది, అలాంటి కంపెనీలో నేను ప్లాట్లు అమ్మదలుచుకోలేదు అనే సమాధానం కస్టమర్ దగ్గర నుంచి వస్తుంది. అంటే అలాంటి సమాధానం కస్టమర్ దగ్గర నుంచి వస్తుందంటే మా కంపెనీ చాలా గర్వంగా ఫీల్ అవుతుందండి. ఎందుకంటే ఎక్కడికైనా సరే ఎంత దూరం నుంచి అయినా సరే ఎవరైనా సరే వచ్చి కొనుక్కుంటున్నారంటే నేల కోసం కాదండి, ఎర్రచందనం చెట్లు కోసం. ఆ ఎర్రచందనం చెట్లు ఏ కంపెనీ అయినా సరే 100% పెంచి కస్టమర్కి ఇస్తాయో అక్కడే రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ కంపెనీలు గొప్పతనం కాదు, చెట్లు పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. మాది లోకల్ కంపెనీ కాబట్టి మా ఇప్పుడు రన్నింగ్లో 6వ వెంచర్ అండి. ఇక్కడ దాదిరెడ్డిపల్లిలో ఫస్ట్ వెంచర్, సెకండ్ వెంచర్ ఉంది. ఇక్కడ దాదాపు 110 ఎకరాల్లో ఈ 2 వెంచర్లు కంప్లీట్ చేసుకున్నాము. అలాగే పట్టాభిరామపురంలో 3rd వెంచర్, 4th వెంచర్ ఉంది. అక్కడ కూడా ఒక 115 ఎకరాల్లో విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాము. అక్కడ నుంచి సిఎస్పురం రోడ్డు వెలిగండ్లకు దగ్గరగా ఉన్నటువంటి రామ్ గోపాల్పురం విలేజ్లో ఒక 2 వెంచర్లు కంప్లీట్ చేసుకున్నామండి. 6వ వెంచరు రన్నింగ్లో ఉంది, 5వ వెంచర్ కంప్లీట్ అయిపోయింది. 6వ వెంచర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మండల్ హెడ్ క్వార్టర్కి దగ్గర ప్లస్ వాటర్ సోర్స్ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఏరియా కాబట్టి దానికి చాలా హైలైట్గా ఉన్నటువంటి వెంచర్ 6వ వెంచర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మేము మొత్తం అన్ని కూడా 6 వెంచర్లు కంప్లీట్ చేసుకున్నాము. ఏ కస్టమర్ వచ్చినా కానీ మేము ఫస్ట్ వెంచర్, లాస్ట్ వెంచర్ చూపించామండి. 6 వెంచర్లు చూపించిన తర్వాత వాళ్ళ బిల్లింగ్ ప్రకారమే మేము ప్లాట్ సేల్ చేయడం